Hey, hi guys, welcome to my channel Tejashwini Pedadila. So hope everyone is fine. సో ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాం. సో చాలా గ్యాప్ తర్వాత వచ్చాను కదా. ఎస్, యాక్చువల్గా చాలా 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 పనులు ఉండే, చాలా బిజీ ఉండే. సో వర్క్ ఏవైనా కావచ్చు. సో కొంచెం బిజీగా ఉండే. సో కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాను. సో రావడానికి ఒక రీజన్ ఉంది. సో రోజు ఏదో క్యూబ్ నేర్పించడం, సో ఇవన్నీ లైక్ అందరు చేస్తారు కదా. యాక్చువల్లీ ఇది కూడా అందరు చేస్తారు కావచ్చు, బట్ ఐ డోంట్ నో. నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. కొన్ని పోస్టులు చూసి కావచ్చు, లేకపోతే కొంతమంది అనే మాటల్ని కావచ్చు. సో ఏంటంటే, సో యాక్చువల్గా ఆంధ్రాలో ఒక మంచి థింగ్ జరుగుతుందండి. ఏంటంటే అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలో లేకపోతే వాట్ ఎవర్, కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ అన్నది నేర్పిస్తున్నారు. రియల్లీ దే ఆర్ టాకింగ్ గుడ్. సో కొంతమంది వచ్చేసి దాని మీద స్క్రోల్స్ చేస్తున్నాను. లిటరలీ రోజు నేను ఒక వంద అన్న చాలా ఎక్కువ. యాక్చువల్లీ రోజుకు ఒక 10-15 స్క్రోల్స్ చూస్తున్నా. మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్. సో ఈ అమ్మాయి గురించి కానీ, లేకపోతే మంచు లక్ష్మి గారి వాయిస్ ఓవర్ గురించి కానీ, సో ఇలా చాలామంది చాలా 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 ట్రోల్ చేస్తున్నారు వాటి గురించి. సో ఇవాళ నేను దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో దీన్ని మళ్ళీ పాలిటిక్స్ అని చెప్పేసి జై జగన్ లేకపోతే వాట్ ఎవర్ అని చెప్పేసి మాత్రం తీసుకోకండి. దిస్ ఈజ్ జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ద థింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. సో మంచు లక్ష్మి గారిని చూస్తే అందరు ఆమె వాయిస్ని, ఆమె మాట్లాడే విధానాన్ని అందరు బాగా కామెంట్ చేస్తున్నారు. నేను చాలా చూసాను ఆమె మీద కామెంట్స్. సో దానికన్నా ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తను బ్యాచిలర్స్. మీరు ఒకసారి తన బ్యాక్గ్రౌండ్ చూస్తే తన బ్యాచిలర్స్ మొత్తం యూఎస్లో అయింది. తను మాట్లాడేది ఏదో పిచ్చి ఇంగ్లీష్ కాదు, స్టైల్గా అనే కాదు, దట్స్ యూఎస్ యాక్సెంట్. ఈవెన్ ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో నేర్పిస్తున్న యాక్సెంట్ కూడా అదే. మీరు ఒక్కసారి ఇంగ్లీష్ మూవీస్ ఏమైనా చూస్తే, ఆర్ఎల్స్ గూగుల్కి వెళ్ళి వాయిస్ మీరు ఇచ్చిన వర్డ్కి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పేసి మీరు వాయిస్ తీసుకుంటే యూఎస్ యాక్సెంట్ అని పెట్టండి, ద సేమ్ వే ఇట్ విల్ కమ్స్. సో అలా ఉంది. అబ్రాడ్ వెళ్ళి లైక్ యాక్చువల్గా ఎవ్రీవన్ అంత ఎందుకండి, ఎంతోమంది ఉంటారు యూఎస్ యాక్సెంట్ అదే పనిగా నేర్చుకోవాలని క్లాసెస్కి వెళ్ళేవాళ్ళు, ఇంగ్లీష్ మూవీస్ చూసేవాళ్ళు. రాక కాదు, యూఎస్ యాక్సెంట్ నేర్చుకోవడం కోసం చూస్తారు. అలాంటిది మన పిల్లలకి లైక్ మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి స్కూల్లో నేర్చుకోండి అని చెప్తుంటే దాన్ని పట్టుకొచ్చి స్క్రోల్ చేస్తున్నారు. నిజంగా లిటరల్లీ ఇఫ్ ఈవెన్ నేను కూడా అనుకుంటాను కావచ్చు ఆ ప్లేస్లో ఉంటే. ఈవెన్ ఇండియాలో ఉన్నన్ని రోజులు వాంటెడ్లీ మాట్లాడతారు, షో ఆఫ్ అని నేను కూడా అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చి వీళ్ళ యాక్సెంట్ చూసిన తర్వాత అర్థమైంది ద వే వాట్ షీ. ఈవెన్ ఇక్కడికి వచ్చాక నాకు కూడా కొంచెం అలవాటైంది. ఐ వాంట్ సే దట్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్, బట్ కపుల్ ఆఫ్ వర్డ్స్ నేను కూడా నేర్చుకున్నా. నా యాక్సెంట్ కూడా కొన్ని వర్డ్స్ ఐఎమ్ ట్రయింగ్ టు లెర్న్ ద యాక్సెంట్, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ లైక్ నాకు ఇప్పటికీ రాదు. ఇక్కడికి వచ్చి నేను 1 year అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఇన్ గేమ్ ఫర్ మీ. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ద సేమ్ యాక్సెంట్, బట్ నాకైతే అది రావట్లేదు. సో ఇందులో చెప్పడానికి ఏం లేదు, బేసిక్ ఇంగ్లీషే నాకు వచ్చు. సో ఇలా ఒకరు యాక్చువల్గా థింగ్ ఏంటంటే, ఆమె మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అదే ఇంగ్లీష్ మాట్లాడడం మనకెలాగో చేత కాదు. సో ఆమె ఇంగ్లీష్ని అంటాం. దట్ ఈజ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్ నౌ. స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా ఒక వీడియోలో. ఇంగ్లీష్ చాలా 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 అవసరం. బ్యాక్లాగ్స్ పెట్టుకొని కూడా ఓన్లీ కామ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకైతే అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ స్కిల్స్, కామ్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో కామ్ స్కిల్స్ లేకపోతే కూడా నీకు జాబ్ ఇస్తారు అంటే నిజంగా వేస్ట్. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ, ప్రతి ఒక్క కంపెనీ ఐ కెన్ సే దే ఆర్ లుకింగ్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ దిస్ కామ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్. ఇవన్నీ ఉంటాయి ఒక ఫ్రెషర్గా జాబ్ కొట్టాలంటే. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మీకు అలాంటి ఒక మంచి ఇంగ్లీష్, అలాంటి స్కిల్స్ని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ అంటూ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేసి ఆ స్కూల్ అలా మాట్లాడుతుంది, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది, మై నేమ్ ఇస్ మ్యాగ్నా అనగానే చూడు
అని కామెంట్స్ చేయడం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీకు చేతన అవుతే మీరు కూడా నేర్చుకోండి పిల్లల దగ్గరికి వెళ్ళి, ప్రాబ్లం లేదు. ఇంగ్లీష్ రాక సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా ఈవెన్ ఐ నో, యూ నో. ఓకే, ఇంగ్లీష్ కామన్ స్కిల్స్ లేక, ఇంటర్వ్యూ హ్యాండిల్ చేయలేక జాబ్ తెచ్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, ఓన్లీ ఇంగ్లీష్ వస్తే జాబ్ వస్తుందా, టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదా అని. కొన్ని జాబ్స్కి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. కొన్ని జాబ్స్ ఉంటాయి, మార్కెటింగ్ డిపెండ్స్. సో అలాంటి వాళ్ళకి ఓన్లీ కామ్ స్కిల్స్ ఉంటే చాలు. ఈవెన్ కొన్ని కంపెనీస్లో ఈవెన్ విత్ +2+ ఐ మీన్ ఇంటర్ వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తారు. కామ్ స్కిల్స్ మంచిగా ఉంటే కొన్ని దానిలలో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా చూడకన్నా జాబ్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. దే ఓన్లీ లుక్ ఫర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయి. కొన్ని చూస్తే మీరు ఎయిదర్ యాక్సిస్ బ్యాంక్ కానీ, లేకపోతే లోకల్ యాక్సిస్ బ్యాంక్లో కానీ, లేకపోతే ఎయిర్టెల్ సర్వీస్ వాళ్ళకి కానీ ఈవెన్ ఓన్లీ 1 లాంగ్వేజ్ వచ్చినా కూడా తీయచ్చు. లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఆర్ఎల్స్ తెలుగు, తమిళ్, హిందీ కైండ్ ఆఫ్. సో ఇలా వచ్చినా కూడా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పే గురించి నాకు తెలియదు, ఏ కంపెనీ ఎంత పే ఇస్తారు ఏంటి అన్నది ఐ డోంట్ నో, బికాస్ నేను అన్ని జాబ్స్ అయితే చేయలేదు. బట్ ఐ నో దట్ విత్ కామ్ స్కిల్స్ ఆల్సో యూ విల్ గెట్ అ గుడ్ జాబ్. అండ్ కమింగ్ టు టెక్నికల్ పార్ట్, మేము సాఫ్ట్వేర్కి వెళ్తాము, మేము జావా డెవలపర్ అవుతాము, లేకపోతే మేము పైథాన్ డెవలపర్ అవుతాము, సో మాకేం అవసరం కామ్ స్కిల్స్ అని అనుకుంటున్నారేమో. నో, యూ ఆల్సో నీడ్ ద కామ్ స్కిల్స్. ఎందుకంటే ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు నేను ఎవరు టెక్నికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడగరు, బికాజ్ వాడికి ఆల్రెడీ తెలుసు నీకు అంత టెక్నికల్ స్కిల్స్ ఉండవని. ఫ్రెషర్గా నేను తీసుకుంటున్నప్పుడు వాడిని ట్రైన్ చేస్తారు తప్ప నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడు. ఆబ్వియస్లీ అప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే నీ కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు. ఆబ్వియస్లీ నీ కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు. సో యాజ్ ఎ ఫ్రెషర్ నువ్వు జాబ్ తెచ్చుకోవాలంటే నీ కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆల్సో ఒకవేళ నువ్వు ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళతో పడ్డావు అనుకో, లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఇన్ బెంగళూరు ఆర్ ఎల్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ పూణే అండ్ యు ఆర్ డూయింగ్ సమ్ జాబ్ విత్ నార్త్ ఇండియన్స్, అలాంటి కేసెస్లో కూడా యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ హిందీ. ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోలేవు కదా, అలా అని చెప్పేసి ఓకే ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీ అనుకుంటున్నావేమో. ప్రతి చోట హిందీ వర్కౌట్ అవ్వదు. ఇఫ్ నా విషయానికి వస్తే నాకు ఒక తమిళ్ ఆర్ కన్నడ పీపుల్ ఆర్ వాట్ ఎవరు వచ్చినా కూడా ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్ ఇన్ ఇంగ్లీష్, బికాస్ ఐ డోంట్ నో హిందీ. అందరూ హిందీ వచ్చిన వాళ్ళే ఉండరు కదా. నీకు వచ్చింది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వాడికి రాదు, అప్పుడు ఏం చేస్తావు? యూ హ్యావ్ టు. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నువ్వు ఎవరితో మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా యూ హ్యావ్ టు నో లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, నీకు వచ్చిందో రాలేదో పక్కన పెట్టు, రాకపోతే నేర్చుకోవాలని ఉంటే ఇవాళ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయి. అంతేకాని చిన్న పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ మీద ఎందుకు కామెంట్స్? జగన్ చదివించిందని చెప్పేసి టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ బ్యాచ్ కామెంట్ చేస్తారు. జగన్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, దట్స్ ఫైన్. బట్ అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను జగన్ పార్టీ అని అనుకోండి, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్, ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్. బట్ ద ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దే ఆర్ లెర్నింగ్, లెట్ దెమ్ లెర్న్, లెట్ దెమ్ సీక్ సంథింగ్, లెట్ దెమ్ సీక్ సమ్ నాలెడ్జ్. బట్ డోంట్ డిస్కరేజ్ దెమ్. ఇలాంటి కామెంట్స్ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే బాబా నన్ను కూడా రేపు పొద్దున్న కామెంట్ చేస్తారేమో ఇలా మాట్లాడితే అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే డిస్కరేజ్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎంతమంది అయినా ఉంటారు కదా. మీ వల్ల ఒకరు బాగుపడకపోయినా పర్లేదు, బట్ బాగుపడుతున్న వాళ్ళు మాత్రం మన వల్ల వెనక్కి తగ్గదు. ఇన్ ద సెన్స్ లైక్ నాకు యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, ఐఎమ్ సో సారీ. లైక్ నీ వల్ల ఒకటి ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు, కానీ నీ వల్ల వాడు లాస్ట్ ర్యాంక్లో మాత్రం ఉండొద్దు. దిస్ ఇస్ వాట్ ఐ మీన్ టు సే. సో ప్లీజ్ ఎవరైనా ఒకటి మాట్లాడుతున్నారంటే, ఒకలాగా మాట్లాడుతున్నారంటే ఫస్ట్ పాసిబుల్ అయితే గో అండ్ డూ బ్యాక్గ్రౌండ్ సర్చ్. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఏ ఏజ్లో వెళ్ళి చదువుకున్నారు, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఓకే ఫైన్ అక్కడ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ యాక్సెంట్ చూస్తే చాలామంది యూఎస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కావాలంటే ఈవెన్ ఐ కెన్ టెల్ యూ ప్రౌడ్లీ, ఇక్కడికి వచ్చి నేను కూడా మారిపోయాను. ఇక్కడికి వచ్చి నేను కూడా కొంచెం నేర్చుకున్నాను. అవును, అమెరికన్ కల్చర్కి నేను కూడా కొంచెం అలవాటు పడిపోయాను. ఇట్ డజంట్ మీన్ ఐ ఫర్గాట్ మై కల్చర్. ఓకే, కాకపోతే ఏంటంటే
ఇక్కడ ఎలా ఉన్నాను ఇప్పుడు నేను ఒక 5-6 years తర్వాత ఇక్కడ నుంచి ఇండియా వచ్చిన ఆర్ఎల్స్ ఇప్పుడు నేను ఎప్పుడైనా ఇండియాకి వచ్చినా ఆబ్వియస్లీ నా యొక్క నా ద వే హౌ ఐ లివ్, ద వే హౌ ఐ ఈట్, ద వే హౌ ఐ స్పీక్ విల్ బీ డిఫరెంట్. For sure it will be different. I won't say that I'll be like how I was before in India. I'll act like same now too. There will be a little change for sure. Even ఒకవేళ మా పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఒక 1 or 2 years ఉన్నా కూడా వాళ్ళు మారిపోతారు. అండ్ నా హస్బెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత he will also change. Everyone will change. Okay, and the accent too. Even my husband will speak the good English if he comes to here, because he has to speak English, because ఇక్కడ ఇంగ్లీష్ రాకపోతే ఏం చేయలేం. దట్ అలా అని చెప్పేసి బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతామంటే ఒక్కరికి అర్థం కాదు. సీరియస్లీ వెన్ ఐ కేమ్ టు హియర్ I still I feel very fear to speak with customer service or something like that, because వాళ్ళ యాక్సెంట్ నాకు ప్రాపర్గా అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్లో లిటరల్లీ ఐ యూస్ టు క్రై. ఇంగ్లీష్ నాకు వచ్చు బట్ యాక్సెంట్ నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదైనా అడిగితే లైక్ చిన్న వర్డ్స్ అర్థమవుతాయి, బేసిక్స్ ఐ కెన్ అండర్స్టాండ్, బట్ ఐ వాంట్ సంథింగ్ అన్నా లేకపోతే దీస్ బేసిక్ థింగ్స్ రెగ్యులర్ టాక్స్ నాకు అర్థమవుతాయి. బట్ ఇన్ డీప్కి వెళ్తే నాకు అర్థం అవ్వదు. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద సేమ్ వే హౌ దే అండర్స్టాండ్. సో స్లోగా చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా స్లోగా చెప్పేవాళ్ళు నాకు కూడా. సో అలానే అర్థమవుతుంది. సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్ ఎప్పుడైతే నేను అది లైక్ స్కూల్లో పిల్లలకి ఈ యాక్సెంట్ వినిపిస్తున్నారని చెప్పేసి నేను విన్నాను. బికాజ్ నేను ఆ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే దే ఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. నేను ఇండియాలో ఉన్నప్పుడు అలానే అనుకున్నారు, ఏంటి పిల్లలు ఒక్కసారి ఇంగ్లీష్ నేర్పించేసరికి ఇంత వచ్చిందని. బట్ దట్స్ ద యువర్స్ యాక్సెంట్ దట్ దే ఆర్ సీకింగ్. సో అలానే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మాట్లాడేది కూడా నాకు ఆ వర్డ్స్ వినిపిస్తుంటే ఓకే మన ఇండియాలో కూడా మన ఆంధ్రాలో దట్టు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ యాక్సెంట్ దట్టు యుఎస్ యాక్సెంట్ నేర్పిస్తున్నారంటే ఐ ఫెల్ రియలీ గుడ్. బట్ రోజుకు ఒక 10 minutes లేకపోతే 15 minutes అంతెందుకండి. లిటరల్లీ నేను ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్స్ పెడతాను, నా ఇన్స్టాలో కానీ లేకపోతే నా ఫేస్బుక్లో కానీ స్క్రీన్ షాట్స్ పెడతాను. నాకు మై నేమ్ ఇస్ మ్యాగ్నా అనే వీడియో ఎన్నిసార్లు వచ్చిందో నేను మీకు లిటరల్లీ పంపిస్తాను, డేట్స్తో సహా మెన్షన్ చేసి మరీ పంపిస్తాను. సో అలా వచ్చింది. ఏంటి మీ అనంతపూరే కదా, మీ జగనే కదా, మీ సీఎంఏ కదా, మీ స్టేటే కదా అని చెప్పేసి నాకు పంపించారు. ఐ రియలీ ఫెల్ వెరీ బ్యాడ్. అరే ఇంగ్లీష్ యుఎస్ యాక్సెంట్ మాట్లాడుతుంటే తప్పేముంది, అంత మంచిగా నేర్పిస్తున్నా కూడా ఇంకా మీన్స్ ఏంటి అనిపించింది. రియలీ I really appreciate all government schools and government. So ఇది ఇలానే యుఎస్ యాక్సెంట్, either యుఎస్ యాక్సెంట్ or whatever it may be, ఇంగ్లీష్ నేర్పించండి. స్కిల్స్ నేర్పిస్తున్నారు, నేర్పించండి. స్కూలింగ్ నుంచి ఐఐటి నేర్పిస్తారు అంటే వేలు ఫీజులు కడతారు. అరే బాబు ఇంగ్లీష్ నేర్పిస్తారు ఫ్రీగా అంటే మాత్రం కామెంట్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. కానీ నాకు నిజంగా అనిపిస్తుంది లైక్ మేబీ నిజంగా పార్టీస్ గురించేనేమో ఇదంతా అని. బికాజ్ నారాయణ స్కూల్స్ అన్నీ ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరికి తెలిసిందే, అండ్ జగన్ ఇది పెట్టాడు. సో పార్టీస్ గురించే కామెంట్ చేసుకుంటారు కదా. ఇంత క్లియర్ కట్గా తెలుస్తుంది ఎవరు చూడగానే. ఐఐటి నారాయణ శ్రీ చైతన్యలో ఐఐటి నేర్పిస్తారు. స్కూల్ నుంచి ఐఐటి 5th 3rd class పిల్లలకి ఐఐటి అని చెప్తే దాని మీద ఏ కామెంట్స్ లేకన్నా వేలు పోయి ఫీజులు కట్టుతారు. అంత ఫీజెస్ పెట్టినా కూడా ఏం మాట్లాడరు, ఒక కామెంట్ రాదు. ఎప్పుడైనా సూసైడ్ సంథింగ్ జరిగితే వస్తే ఆబ్వియస్లీ అలాంటివి వస్తాయి బయటకి, ఆబ్వియస్లీ రావాలి. అలాంటివి కూడా రాకపోతే లైక్ షేమ్ అని. బట్ ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయంటే మాత్రం ఇన్ని కామెంట్సా. 3rd class పిల్లలకి ఐఐటి అని చెప్తారు. 3rd class పిల్లలకి ఏం ఐఐటి నేర్పిస్తారు. బట్ అదే 1st standard పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తారంటే నేను ఒప్పుకుంటా. A for apple అన్నది మేము చిన్నప్పుడే నేర్చేసుకుంటాం కదా. A for apple is not a big thing for first standard student or as even for pre-KG people, because they can learn those things. But IIT is not the small thing, right? IIT అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ వస్తాయి. 1st class సెకండ్ క్లాస్ పిల్లలకి ఏముంటాయి? ఫిజిక్స్, సైన్స్ అంతా ఒక్కటే ఉంటుంది. దే విల్ జస్ట్ లెర్న్ ద బేసిక్స్ దేర్. వాట్ ఈస్ సైన్స్ కూడా ఉంటుందో లేదో నాకు తెలీదు. నాకు తెలిసి 6 subjects ఉండేవి.
దాంట్లో కూడా సోషల్ అంటే కాంటినెంట్స్, వాటర్ ఇవి మాత్రమే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది. అంత కాదని మనం స్ట్రెయిన్ చేస్తామంటే దట్స్ నాట్ ద కరెక్ట్ వే. అండ్ సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటుంది, దట్స్ కంప్లీట్లీ ఫైన్. వాళ్ళ నా ఏజ్ నుంచి మనం ఇంగ్లీష్ ట్రైన్ చేస్తే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. నువ్వు ఇప్పుడు ఐఐటీలో ట్రైన్ చేస్తున్నావు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి నువ్వు ట్రైన్ చేస్తావు. బట్ 10th క్లాస్ ఇంటర్కి వెళ్ళాక నేను సైన్స్ చదువుతాను, నేను డాక్టర్ని అవుతాను అంటాడు. లేకపోతే నేను చార్టెడ్ అకౌంట్స్ చేస్తాను, నేను పైలట్ అవుతాను. లైక్ దేర్ విష్ కదా. వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో మనకు తెలీదు. సో వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అవుతారు వాళ్ళకి ఏం కావాలన్నది. నువ్వు ఇప్పటి నుంచి ఐఐటీ నేర్పిస్తే వాళ్ళు ఇంటర్కి వెళ్ళిన తర్వాత వాడు ఇంకొకటి వెళ్తాను, నేను ఇది చెయ్యను అంటే ఆబ్వియస్లీ అది వేస్టే కదా. చిన్నప్పటి నుంచి ఎందుకు తోమడం. బట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే చిన్నప్పటి నుంచి వాడు ఎక్కడికి వెళ్ళినా ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇంగ్లీష్ నేర్చుకుంటే మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంగ్లీష్ నేర్చుకుంటే వాడు నేను తెలుగు ప్రొఫెసర్ అవుతా అంటే ఏంటి అని. తెలుగు ప్రొఫెసర్ అయినా కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేట్కి అయితే వెళ్తాడు కదా. ఏమో తెలుగు ప్రొఫెసర్ అయిపోయి ఇలా అమెరికాలో ఉన్న వాళ్ళకి అలా తెలుగు నేర్పించొచ్చేమో, ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి అలా తెలుగు నేర్పించొచ్చేమో. వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ హీ హ్యాస్ టు లర్న్ ఇంగ్లీష్. That's the priority of English. I am not doing this for parties or politics, something related to that. I'm just sharing my thoughts, sharing my views in that. So please చేసుకుంటే మీరు 100 రకాలుగా కామెంట్ చేసుకోండి మీ పాలిటిక్స్ గురించి. బట్ చిన్న పిల్లల్ని నేర్చుకుంటున్నారు, చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు, బాగుపడుతున్నారు, మన పిల్లలు బాగుపడుతున్నారు. వాళ్ళని కూడా ఇలా కామెంట్ చేసి లేకపోతే బ్లా బ్లా బ్లా. యాక్చువల్గా ఇప్పుడు మంచులక్ష్మి గారిని నేను ఇందాక కూడా వీడియోస్ చూస్తున్నాను. లైక్ పెడతారు కొంతమంది ఫొటోస్, వీడియోస్. ఎందుకు అయ్యింది, ఇలా ఎందుకు చేస్తుంది, ఇలా ఎందుకు ఉంటుంది. గో అండ్ ఆస్క్ యువర్ సిస్టర్ ఆర్ మదర్, ఇలా ఎందుకు అయింది. ద సేమ్ థింగ్ ఇఫ్ హ్యాపెన్. ఇందాక ఒక వీడియో చూసాను, ఎవరో పేపర్ వాళ్ళు వేశారు, డ్రెస్ తడిసిపోయింది, ఎందుకు తడిసిపోయింది. వాట్స్ దట్ న్యూసెన్స్. షీఈ్ అ గర్ల్, రైట్? షీఈ్ ఆల్సో ఎ గర్ల్, షీఈ్ ఆల్సో ఎ ఉమెన్. అరే డ్రెస్ వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డ్రెస్ తడిసిపోతుంది. దాంట్లో అంతేముంది. లిటరలీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అసలు వాట్స్ సేమ్ ఆన్ యూ. అసలు అలా ఎలా చేస్తారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. జనాలు ఎందుకు ఇలా ఉన్నారని నాకు నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు తడిసిపోయింది. బిందెలు మోసుకొస్తే మన ఇంట్లో వాళ్ళకు కూడా తడిసిపోయింది కదా సారీ. గో అండ్ ఆస్క్ యువర్ మామ్ దెన్ ఎందుకు తడిసిపోయింది, అంతే కదా. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ చేసి, వాళ్ళకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా, ఎందుకు వాళ్ళని తీసుకురావడం. తనేం షేర్ చేసి ఉండదు ఆ ఫొటోస్. ఐ డోంట్ నో వెదర్ షీ షేర్డ్ ఆర్ నాట్, బట్ దట్స్ కంప్లీట్లీ హర్ విష్. తోటలో ఉంది, మోటార్ దగ్గర ఉంది, ఓకే దట్స్ ఫైన్. ఎంజాయ్ చేస్తున్నారు, లెట్ దెమ్ ఎంజాయ్. బట్ డోంట్ మేక్ ఇట్ లైక్ సంథింగ్ పబ్లిక్. ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఎప్పుడైనా ఒక దాని గురించి చేసేటప్పుడు, ఒకరి గురించి కామెంట్ చేసేటప్పుడు, ఒక్కటే ఎవరినైనా అనేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకో. ఇట్ మే బీ అ గర్ల్, ఇట్ మే బీ అ విమెన్, ఇట్ మే బీ ఓల్డ్ పీపుల్. సో ఆ ప్లేస్లో మీరుంటే ఏంటి, ఆ ప్లేస్లో మీ సిస్టర్స్ ఆర్ మీ మదర్స్ ఆర్ మీ గ్రాండ్ మాస్, హూ ఎవర్ మీ డాటర్స్, ఓకే, హూ ఎవర్, ఆ ప్లేస్లో వాళ్ళుంటే ఏంటి. వాళ్ళుంటే కూడా మనం ఇంకొకరు ఆ మాట అంటే ఎలా ఫీల్ అవుతారు, ఒకరు ఇలాంటి కామెంట్ చేస్తే దానికి ఎలా ఫీల్ అవుతారు. సో ఇదొక్కటి అర్థం చేసుకొని, ఇదొక్కటి గుర్తు పెట్టుకొని ఏ పనైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. బికాస్ మీకు చూడడానికి బాగానే ఉంటుంది కావచ్చు, బీయింగ్ అ గర్ల్ బై సీయింగ్ అ విమెన్, బీయింగ్ అ గర్ల్ బై సీయింగ్ అ గర్ల్ లైక్ దట్. నేను కూడా అనుకుంటాను కదా, అరే నన్ను కూడా ఇలానే అంటారేమో, అలా అంటే నేను ఇలా ఫీల్ అవుతాను, నా ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ థింకింగ్. సో నేను అదే అనుకుంటాను ప్రతిసారి. మరి మీరెందుకు అనుకోవట్లేదు, దట్స్ ఓకే ఫైన్. మేము అనుకోవట్లేదు, ఇంకా మేము ఇంతే ఉంటాం, మాకు సంబంధం లేదు, నేను మా మమ్మీ తప్ప ఇంకెవరికి రెస్పెక్ట్ ఇవ్వను అనుకుంటే రెస్పెక్ట్ ఇవ్వకు. నో వన్ విల్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ టూ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఒకరి గురించి అలా మాట్లాడుతున్నావో
కీప్ ఇట్ ఇన్ మైండ్. నీ పేరెంట్స్ గురించి కూడా, నీ ఇంట్లో ఆ ఏజ్ ఉన్న వాళ్ళ గురించి కూడా డెఫినెట్గా ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు. బట్ ఆ రోజు నువ్వు కొట్లాడడానికి కానీ, నువ్వు అపోజ్ చేయడానికి కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వేలెత్తి చూపిస్తారు కదా, నువ్వు ఆ రోజు పెట్టినావు కదా మా గురించి అని, లేకపోతే బ్లాబ్లా నువ్వు ఇంకొకరి గురించి పెట్టినప్పుడు నువ్వు మాట్లాడే ఛాన్స్ నీకు ఉండదు, నువ్వు అపోజ్ చేసే ఛాన్స్ నీకు ఉండదు. అది గుర్తుపెట్టుకో. సో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎవరినైనా అనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ సిచ్యుయేషన్ నా ఫ్యామిలీకి వస్తే, నా వరకు వస్తే, నేను అపోజ్ చేయాలంటే ఇప్పుడు నేను ఇది పెడితే రేపు పొద్దున అపోజ్ చేయగలను. ఒకవేళ అపోజ్ చేయడానికి ట్రై చేసినా కూడా నాకు సపోర్ట్ చేసేది ఎవరు? ఇవాళ నువ్వు ఇవాళ ఒక పార్టీ గురించే వర్క్ చేస్తుండొచ్చు, నువ్వు ఇవాళ ఒక పార్టీ గురించే ఆపోజిట్ పార్టీ వాళ్ళని పెట్టుండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ అ విమెన్. డూ యూ థింక్ దట్ అ విమెన్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ విల్ సపోర్ట్ యూ ఇఫ్ యూ అబ్యూజ్ అ విమెన్? ఐ డోంట్ థింక్. నో, మేబీ సపోర్ట్ చేస్తారు కావచ్చు, బట్ 100లో 20-30 మంది మాత్రం సపోర్ట్ చేస్తారు, మిగిలిన 70 మంది డెఫినెట్గా అపోజ్ చేస్తారు. కీప్ ఇట్ ఇన్ మైండ్. డోంట్ అబ్యూజ్, డోంట్ పుట్ బ్యాడ్ కమెంట్స్ ఆన్ అ విమెన్, whoever it may be. Don't put bad comments, don't drag them into public, okay? That's their completely personal. And please respect everyone, like their behavior, respect everyone's personality. Don't disgrace them, don't disgrace children especially, because they are just starting their lives. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు టిల్ 10th క్లాస్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏదో అంటున్నారు కానీ మెచ్యూరిటీ లెవెల్స్ బ్లా దే డోంట్ నో ఎనీథింగ్. చిన్న పిల్లలు 8th 6th 7th ఆ పిల్లల మీద కూడా కామెంట్స్ చేసుకుంటారు. అసలు కనీసం వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు, వాళ్ళ మీద ఎందుకు కామెంట్ చేస్తారు ఏమో అర్థం కాదు. చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తారు. మీరు అన్న కామెంట్స్ వాళ్ళ దగ్గర వరకు వెళ్తే మరి వాళ్ళలో ఎంతమంది ఓకే ఫైన్ కరేజియస్గా ఉంటారో తెలీదు, ఎంతమంది భయపడి అక్కడితో స్టాప్ చేసుకుంటారో తెలీదు. చిన్న పిల్లల లైఫ్, వాళ్ళ కెరియర్ అంటారు కదా, నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు ఏంటో అది ఒకటి కోట్ ఉంటుంది. ఇవాళ పిల్లలే రేపటి ఏమంటారు ఉన్నతికి పునాదులు ఏదో సంథింగ్ అంటారు కదా. సో నీ పిల్లలే, అవును నాకు తెలీదు, మరి నీకే తెలీదా అన్న కామెంట్స్ వస్తే ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో దోస్ థింగ్స్. బట్ నాకు తెలిసింది ఒక్కటే, నన్ను ఎవరేమన్నా నేను పట్టించుకోకుండా నేను ముందుకు వెళ్తాను. ఐ నో దట్ మై ఫాదర్ విల్ సపోర్ట్స్ మీ. నేనే తప్పు చేయను, నేను తప్పు చేసినా కూడా సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు వెళ్తాను, ధైర్యంగా వెళ్ళిపోతాను. నేను ఎక్కడా భయపడా. సో భయపడ్డం అయితే నేను భయపడా, నేను మాత్రం ధైర్యంగానే వెళ్తాను. కానీ బట్ స్టిల్ ఉంటారు కదా కొంతమంది పాపం. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు, ఎవరేమనుకుంటారో ఎవరైనా ఏమైనా సరే అయిపోయింది దృష్టిగా అక్కడితో స్టాప్ చేశారు, అక్కడ నుంచి ఆ పని చేయరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఇంకా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నా, చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఇలాంటివన్నీ నేర్పించగానే. కొంతమంది అయితే పొంగిపోతుంటారు జగన్ మామ అని పిల్లలని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు అని కానీ. సో చిన్న పిల్లలకి ఎందుకమ్మా పాలిటిక్స్, అంటే చిన్న పిల్లలకి పాలిటిక్స్ అవసరం? అసలు అదొక బురద, అందులో పడితే బురదలోకి రాయేస్తే మళ్ళీ మనకే చుట్టిద్ది అన్నట్లు, అందులోకి దిగితే కూడా బురద అంటుకుంటుంది తప్ప మంచి ఏం జరగదు. పాలిటిక్స్ మనకు అవసరం? చిన్న పిల్లలు కూడా ఆ గెటప్స్ వేసి, లేకపోతే తిడుతుంటేనో బ్లాగ్లో ఆ వీడియోలు చేస్తారు, వైరల్ చేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు, నిజంగానే అర్థం కావట్లా. సో ఇదేదో పెద్ద ఏమో నాకు తెలియదు కానీ అవన్నీ అదర్స్ దే కంప్లీట్లీ పర్సనల్ థింగ్స్. బట్ సో నా వరకు అయితే తెలిసింది ఇదే. సో ప్లీజ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరిని కామెంట్ చేయకండి. ఇంగ్లీష్ మనకు రాదు కాబట్టి, మనకు వచ్చిన ఇంగ్లీష్ అంతే కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అది ఫస్ట్లీ ఏ యాక్సెంట్లో మాట్లాడుతారు, కరెక్ట్ మాట్లాడుతారో లేదా మాత్రం చూడండి. కానీ షోలు కొడుతురు బ్లా అనకండి. ఎందుకంటే 4 ముక్కలు నేర్చుకోగానే నువ్వు కొట్టేసాం ఇంత మనకు కూడా తెలుసు కదా, చూసినాం కదా. సో ఎవరిని అలా కామెంట్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామ్గా వీడియో చూసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. సో అందరిలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని అయితే అడగా. నచ్చితే మీరే చేస్తారన్న హోప్ నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హోప్ ఐ సీ యూ గైస్ సూన్. థ్యాంక్ యూ.